హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నేను పెయిన్ టు పవర్ సిరీస్లో జనరల్గా ఎక్స్ట్రా మెరైటల్ పెట్టుకుంటే రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అన్నది కొన్ని చేశామండి. ఏం చేయాలి హస్బెండ్ దొరికిపోతే అని. ఇప్పుడు ఈ వీడియోలో ఒకవేళ వైఫ్ అలాంటి రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయితే హస్బెండ్ ఎలా డీల్ చేయాలి అని మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి చేస్తున్నాయి కాదు. జస్ట్ ఏదైనా ఒక్క సెంటెన్స్ ఎవరికైనా హెల్ప్ అయితే చాలు. ఇలాంటి ట్రామా ఫేస్ చేస్తున్న వాళ్ళకన్నా మంచి ఇంటెన్షన్ తోటి చేస్తున్నవి. సో ఏది పర్సనల్గా తీసుకోకండి, ఓకే? సో ఒకవేళ హస్బెండ్కి ఇలా వైఫ్ దొరికినట్లయితే ఏం చేయండి? నంబర్ 1, డూ నాట్ ఆర్గ్యూ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. మీకు అనిపిస్తుంది, ఐ అగ్రీ, మీ కోపం ఎంత వస్తుందంటే మీ ఇన్లాస్కి ఫోన్ చేసి ఆమె బిహేవియర్ ఎట్లుంటే మీ పెంపకం ఇదేనా అని అడగాలనిపిస్తుంది. ఐ అగ్రీ, పిల్లలు ఉన్నారు, నువ్వు ఎలా చేస్తావు అని అడగాలనిపిస్తుంది. బట్ స్టే కామ్. ఫస్ట్ నాకు ఆన్సర్ చేయండి. దేనికి మీకు అడగాలనిపిస్తుంది? రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుందా? లేదు, మీకు ఆన్సర్స్ వాళ్ళు కావాలి, మీ క్వశ్చన్స్ వేస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి ఏంటి అని. వాటికి ఆన్సర్స్ చేస్తే చాలా? లేదు రివెంజ్ కావాలా? లేదు అసలు మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలా? హీలింగ్ కావాలా? మీరే ఆగి ఆలోచించగలరు ఈ సిచ్యువేషన్లో. మ్యారేజ్ ఉండాలా, బ్రేక్ చేసుకోవాలన్నది ఇంకా ఫర్దర్గా తర్వాత మీరు ఆలోచించాల్సిన విషయం. కొన్ని రిలేషన్షిప్స్కి కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది డెసిషన్స్కి, రైట్? బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిఫోర్ దాట్, ఐ వాంట్ యూ టు నాట్ ఎంటర్టైన్ ఎనీ డ్రామా. అంటే వాళ్ళు చేసే డ్రామాల్లో మీకు పడిపోండి అని నేను అనట్లేదు. అలా అని డ్రామాకి అసలు ఛాన్సే ఇవ్వకుండా, డ్రామా కూడా కాదండి, అవతల పర్సన్ ఏమంటున్నారో వినకుండా డెసిషన్స్ తీసేసుకోకండి. బికాస్ మీ మీద ఆధారపడే కొన్ని ప్రాణాలు కూడా ఉంటుంటాయి కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి, రైట్? సో ఇంకొకటి చెప్తాను, ప్లీజ్ చూస్ డిగ్నిటీ ఓవర్ డిస్ట్రక్షన్. అంతా నాశనం చేసేసి ఒక్క సెకండ్లో తర్వాత రిగ్రెట్ అయ్యే కంటే కూడా, అరే ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని తర్వాత మీరు ఫీల్ అయ్యే కంటే, ఇప్పుడే మీరు అలాంటి ఛాన్సెస్ ఏమన్నా ఇవ్వగలరా అని ఆలోచించుకుని తర్వాత మీరు ఎలా డెసిషన్ అన్నా తీసుకోండి. బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు మీట్ అవ్వాల్సిన ఫస్ట్ పర్సన్ కౌన్సిలర్స్. ప్లీజ్ టేక్ యువర్ టైమ్ అండ్ టాక్ టు అ కౌన్సిలర్, ఓకేనా? సో మీకు ఈ కౌన్సిలింగ్ సెషన్స్కి నేనేమైనా హెల్ప్ అవ్వగలను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.